హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే హాయ్! దిస్ ఈజ్ శ్రేయ. ఈరోజు వీడియోలో నేను ఈ సూట్ కేస్ ముందేసుకొని కూర్చున్నా. ఎందుకని అనుకుంటున్నారా? బికాజ్ ఈరోజు వీడియో ఏంటంటే ప్యాకింగ్ వీడియో అనమాట. మేము ఒక ట్రిప్‌కి వెళ్తున్నాం ఒక వెకేషన్‌కి. సో, ఆ వెకేషన్‌కి సంబంధించిన లగేజ్ ప్యాకింగ్ మొత్తం ఈరోజు నేను ఈ లాంగ్ వీడియోలో మీకు చూపిస్తాను. సో, ఆబ్వియస్‌లీ ప్యాకింగ్ వీడియోస్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మేము వెళ్ళేదైతే ఒక డివోషనల్ ట్రిప్ అనమాట. లైక్ అన్ని టెంపుల్స్‌కి వెళ్తున్నాం ఈసారి. అండ్ ట్రిప్ వచ్చేసి నియర్లీ లైక్ 10 డేస్ ట్రిప్ అనుకుంటా. 1 వీక్ టు 10 డేస్. సో, ఆ 10 డేస్‌కి సరిపడ బట్టలు ఈరోజు నేనైతే ఈ లగేజ్ ప్యాకింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. డ్రెసెస్, శారీస్ నేను పిక్ చేసుకొని దీంట్లో పెట్టుకుంటున్నాను. నా టోటల్ సూట్ కేస్ ప్యాకింగ్ వీడియో మొత్తం లాస్ట్ వరకి స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే. సో, ఫస్ట్ ఇదొక డివోషనల్ ట్రిప్ అని చెప్పాను కదా! కాబట్టి నేను అన్ని ట్రెడిషనల్ డ్రెసెసే క్యారీ చేస్తున్నా. నో ఛాన్స్ ఫర్ మోడర్న్ ఆర్ ఫ్యాన్సీ డ్రెసెస్. బికాజ్ అన్ని టెంపుల్సే కాబట్టి ట్రెడిషనల్ వేరే వేసుకుంటాం కదా! అలా అనమాట. సో, 10 డేస్ ట్రిప్ కాబట్టి డే 1 నుంచి స్టార్ట్ చేసి డే 10 వరకు. సో, నేను వీడియోలో ఏం ప్లేసెస్ ఇప్పుడే మెన్షన్ చేయను. బికాజ్ నా అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను లాంగ్ వీడియోస్, ఈవెన్ షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. సో, దాంట్లో మీరే వెళ్లి చెక్ చేసుకోండి. మేము ఏ ప్లేసెస్‌కైతే వెళ్ళాము అనేసి. అదొక చిన్న సస్పెన్స్ అనమాట. సో, నేనైతే ప్లేస్ నేమ్ ఏం మెన్షన్ చేయకుండా డే వైస్ ఏ డ్రెసెస్ అయితే ప్యాక్ చేసుకుంటున్నానో ఇప్పుడు మీ ముందు ఇదే వీడియోలో చూపిస్తాను. చూసేయండి. ఓకే. సో, ఫస్ట్ అయితే ఈ 2 పీస్ కార్డ్ సెట్ అనమాట. ఇది నేను డే 1కి పిక్ చేసుకున్నాను. బికాజ్ కుర్తీస్ మనకి ఈ సమ్మర్స్‌లో చాలా కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ ఆల్సో మేమెళ్ళే ప్లేస్ కూడా అది చాలా క్రౌడెడ్ ప్లేస్ అనమాట. సో, అక్కడ నడవడానికైనా, క్యారీ చేయడానికైనా ఈ కార్డ్ సెట్ కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటది. అండ్ ఆల్సో ఈజీ టు వేర్ లాగా అనిపిస్తది కాబట్టి సో, ఫస్ట్ ఈ సూట్ కేస్‌లోకి ఈ కార్డ్ సెట్ అయితే వెళ్ళిపోతుంది. సో, యాహ్! అండ్ ఈ కార్డ్ సెట్ రివ్యూ కూడా మన ఛానెల్‌లో ఉంది, చెక్ చేయండి. షార్ట్ వీడియోలో రివ్యూ చేశాను ఈ డ్రెస్. సో, ఒకసారి వెళ్లి చెక్ చేయండి వైట్ కలర్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 2కి నేనొక ఫ్రాక్ లైక్ లాంగ్ ఫ్రాక్ ఉంటది గదా! అది పిక్ చేసుకున్నాను. ఇదొక వెల్వెట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్ అనమాట ఫ్యాబ్రిక్. సో, బేసికల్లీ మేము ఏ ట్రిప్‌కి వెళ్ళినా నేను డెఫినైట్‌లీ ఒక వెల్వెట్ ఫ్యాబ్రిక్ డ్రెస్ మాత్రం పిక్ చేసుకుంటాను. బికాజ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉన్న డ్రెసెస్ మన బాడీ పైన చాలా చాలా కంఫర్ట్‌నిస్తాయి. అండ్ ఈజీగా వేసుకోవచ్చు, క్యారీ చేసుకోవచ్చు. ఇరిటేటింగ్ ఫీల్ కొంచెం కూడా ఉండదు. సో, అందుకోసమే ఈసారి గూడా ఈ ట్రిప్‌కి వెల్వెట్ ఫ్రాక్‌ని క్యారీ చేస్తున్నా. సో, ఇది నేను డే 2లో వేసుకుంటాను. లైక్ ఆ రోజు మొత్తం లోకల్ ప్లేసెస్‌ని కవర్ చేస్తాము. సో, ఈ లాంగ్ ఫ్రాక్ అయితే కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది. మళ్ళీ ప్యాంట్ పైన టాప్ అంటే కొంచెం అక్కడ కష్టమవుతది. కాబట్టి ఇది నేను పిక్ చేసుకున్నాను ఫర్ ది డే 2. సో, అగైన్ ఇట్ గోస్ ఇంటూ ది సూట్ కేస్ అనమాట. సో, కార్డ్ సెట్ అండ్ ఒక లాంగ్ ఫ్రాక్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 3కి నేనైతే ఒక శారీ పిక్ చేసుకున్నాను. బికాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట. చాలా మంచి ఆర్కిటెక్చర్ ఉంటది. అండ్ ఆల్సో అక్కడ మన ఫోటోస్‌కి, వీడియోస్‌కి గూడా చాలా బాగా అనిపిస్తది ఆ టెంపుల్. సో, అందుకే ఐ పిక్డ్ ఎ శారీ. సో, ఇది మా మమ్మీ శారీ అనమాట. ఆబ్వియస్‌లీ నేను పెట్టుకునే ఏ శారీస్ అయినా అవన్నీ మమ్మీవే. హాఫ్ శారీస్ అంటే నేను పర్చేస్ చేస్తా. బట్ శారీస్ కాబట్టి మమ్మీవే నేను యూజ్ చేస్తాను మోస్ట్‌లీ. సో, ఇది ఒక బటర్‌ఫ్లై శారీ. ఇది మమ్మీ ఒక 6 మంత్స్ బ్యాక్ మీషోలో పర్చేస్ చేసింది. అరౌండ్ నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలీదు. బట్ అరౌండ్ 400 అలా పడిందనుకుంటా. జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో, ఒక ఫ్యాన్సీ శారీ క్యారీ చేద్దామని అనుకుంటున్నా. బికాజ్ ఇప్పుడు పట్టు శారీస్ అవి ఇవి అంటే నా వల్ల అస్సలకే కాదు. అవి నాకు క్యారీ చేయడం కూడా రాదు. సో, ఇదనమాట. ఈ పింక్ బటర్‌ఫ్లై శారీని తీసుకెళ్ళబోతున్నా. సో, శారీస్ ఇటు సైడ్ కంపార్ట్మెంట్‌లో పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ ఈ బటర్‌ఫ్లై శారీ మీదకి ఈ బ్లౌజ్ అనుకుంటున్నాను. లైక్ కాంట్రాస్ట్ ఏద్దాం అనుకుంటున్నా. బికాజ్ పింక్ బ్లౌజ్ ఆల్రెడీ మమ్మీ స్టిచ్ చేసింది. దాంట్లో వచ్చిన బ్లౌజ్. కానీ నాకెందుకో ఇట్లా కాంట్రాస్ట్ ఏయడం ఇష్టం. చూడండి మీకు చూపిస్తాను. సో, చూడండి బ్లౌజ్ మొత్తం ఇలా వస్తది లుకింగ్. మొత్తం సీక్వెన్స్ వర్క్ అనమాట. అండ్ ఆల్సో మిర్రర్ వర్క్. వెనకాల బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా స్కాలప్ నెక్ వస్తది. అండ్ ఇది ఫ్రంట్ అనమాట.
బ్లౌజ్ మొత్తం మనకి ఇలా మిర్రర్స్, చమ్కీస్, ఇట్లా మంచి సీక్వెన్స్ షైనింగ్ ఇస్తదనమాట. ఆల్సో మాకు ఈ టెంపుల్ దర్శనం మోస్ట్లీ నైట్ అంటున్నారు. సో నైట్ కాబట్టి ఇట్లాంటి షైనింగ్ అవుట్‌ఫిట్స్ ప్రిఫర్ చేస్తే మనకి ఫోటోస్‌లో గూడా మంచిగా కనిపిస్తది. ఇది కూడా మీషోలోదే అనుకుంటా. ఐ గెస్ సో. యాహ్! మీషోలోదే అరౌండ్ 350 అలా పడింది రేట్. అండ్ ఆ శారీకి సంబంధించిన పెట్టికోట్ కూడా ఇందులో పెట్టేస్తా. అన్నీ ఒక దగ్గర ఉండిపోతాయి. యాహ్! డన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ శారీ వేసుకున్నాక మళ్ళీ ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాం కదా. ఐ కాంట్ క్యారీ ద శారీ ఫర్ ది హోల్ డే. అది చాలా కష్టం క్యారీ చేయడం మొత్తం డే అంతా. సో శారీ విప్పేసినాక మళ్ళీ వేరే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఐ పిక్డ్ అ స్మాల్ ఫ్రాక్, లైక్ చిన్న సింపుల్ ఫ్రాక్ పిక్ చేసుకున్నా. ఇది ఇది వేసుకుందామని అనుకుంటున్నా. సో ఇది కూడా దీంట్లో పెట్టేస్తా. సో అదనమాట. శారీ విప్పేసాక లైక్ ఒక లైట్ వెయిట్ ఫ్రాక్ పెట్టేసుకున్నా. ఇట్ గివ్స్ ద కంఫర్ట్ బికాజ్ మళ్ళీ నెక్స్ట్ డే ట్రావెలింగ్ ఉంది. సో ట్రైన్ జర్నీ కాబట్టి మనకు కొంచెం కంఫర్టబుల్ డ్రెసెస్ ఉండడం ఇంపార్టెంట్ కదా. సో అలా అని ఒక ఫ్రాక్ పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ ది డే 4 ఈ ఫ్రాక్ పిక్ చేసుకున్నా నేను. దిస్ ఈజ్ ఎ జార్జెట్, సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి పర్చేస్ చేశాను ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 700-800 పడింది. చాలా ట్రెండింగ్ ఉండే అప్పుడు ఈ ఫ్రాక్. నేను లైక్ ఇప్పుడు ఫుల్ చూపించలేను ఫ్రాక్ మొత్తం, బికాజ్ నేను ప్యాకింగ్ కాబట్టి ఆల్రెడీ అన్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నా లాస్ట్ నైటే. సో ఇవి డైరెక్ట్లీ అందులో పెట్టేస్తున్నా. సో ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని, లైక్ ఫుల్ అవుట్ఫిట్స్ అన్ని మీరు నా అప్కమింగ్ షార్ట్ వీడియోస్లో చూడొచ్చు. సో అప్పుడు ఇన్ కేస్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ జస్ట్ లెట్ మీ నో. సో ఇప్పుడైతే ఈ ఫ్రాక్ పెడుతున్నా. బికాజ్ మేము డే 4లో విజిట్ చేసే టెంపుల్ నా అది చాలా క్రౌడీ ప్లేస్ అని చెప్తున్నారు. అండ్ ఆల్సో అక్కడ తిరగడం చాలా ఉంటది. లాట్స్ ఆఫ్ వాకింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అని అంటున్నారు. సో నేను చూసిన దాని ప్రకారం లైక్ ఎక్కడ ఏ టెంపుల్స్లో ఎట్లాంటి అవుట్ఫిట్స్ వేసుకోవడం ఈజీ అనేసి నేను లైక్ చాట్‌జీపీటీలో కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. సో ఈ టెంపుల్కి వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ అవుట్ఫిట్ ఏదైనా వేసుకుంటే మనకి నడిచేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి చూశాననమాట. సో అందుకే ఈ సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌ని చూజ్ చేసుకున్నా. సో ఫ్రాక్స్ అన్ని ఒక పక్కకు పెడుతున్నా ఇటు సైడ్. నెక్స్ట్ డే 5 వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట. అది ఒక హిల్ పైన ఉంటది. ఓహ్! యాహ్! బై ది వే సారీ చెప్పడం మర్చిపోయా. డే 1లో నేను కుర్తీ ప్రిఫర్ చేశాను కదా. సో దాని తర్వాత మాకు ఇంకొక టెంపుల్‌లో ది మెయిన్ టెంపుల్ అది నేనిప్పుడే రివీల్ చేయలేను. బట్ మాకు నైట్ దర్శనం ఉంది. నైట్ 1:00కి దర్శనం అనమాట. మీరెవరైనా గెస్ చేసుంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అది ఎక్కడ, ఏ ప్లేస్, ఏ దర్శనం అనేసి. సో నైట్ 1:00కి దర్శనం ఉంది కాబట్టి, అండ్ ఆల్సో ఆ డ్రెస్ మీదనే మనం స్నానం చేసి వెళ్ళాలనమాట విత్ ద సేమ్ డ్రెస్. సో ఇదొక రేయాన్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ చూజ్ చేసుకున్నా. నాకు కంఫర్టబుల్‌గా ఉంటది. రేయాన్ కాబట్టి మనం తడిచినా కూడా లైక్ నీళ్ళలో స్నానం చేసి వెళ్ళాలి కదా. సో ఇది ఈజీగా వాటర్ అబ్జార్బ్ చేసుకుంటది కాబట్టి ఈ ఫ్రాక్ చూజ్ చేసుకున్నా. సో నైట్ దర్శనంకి ఇదనమాట ఇన్ ద మెయిన్ టెంపుల్. అండ్ దాని కిందకి ప్యాంట్ వచ్చేసి మస్టర్డ్ యెల్లో కలర్. ఇదొక పెయిర్. సో నెక్స్ట్ డే 5 వచ్చేసి నెక్స్ట్ డే టెంపుల్‌కి అగైన్ నేనొక శారీ పిక్ చేసుకున్నా. ఇది మమ్మీదే. నా మమ్మీ ఇది అమెజాన్‌లో తీసుకుంది. అరౌండ్ 800-900 అలా పడింది. నాకు చాలా ఫేవరెట్ బికాజ్ ఈ కలర్ చూడండి ఎంత వైబ్రెంట్‌గా ఉందో. మంచి బ్రింజాల్ వాయిలెట్ కలర్ అనమాట. సో ఈ శారీ కూడా దీనిలో పెట్టేస్తున్నా. అండ్ దీనికి సంబంధించిన బ్లౌజ్ ఇదనమాట. సేమ్ శారీలోదే సేమ్ బ్లౌజ్ అనమాట. సేమ్ కలర్. అండ్ ఈ టసిల్స్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. నాకు చాలా ఫేవరెట్ ఇట్లా టసిల్స్ వస్తే. సో శారీలో ఈ బ్లౌజ్ పెట్టేద్దాం. సో ఇప్పుడు 2 శారీస్ అయిపోయాయి ఇప్పటికైతే. అండ్ నెక్స్ట్ 3 ఫ్రాక్స్, ఒక కుర్తీ అనమాట. నెక్స్ట్ డే 5 వచ్చేసి ఇంకొక టెంపుల్ అనమాట. అది హిల్ మీద ఉంటది, కొండ మీద. సో నేను ఒక హాఫ్ శారీ పిక్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ మై హాఫ్ శారీ అనమాట. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. 800 అలా ఉండే ప్రైస్ అప్పుడు నేను తీసుకున్నప్పుడు. లైక్ ఒక 4 మంత్స్ ఆర్ 5 మంత్స్ అయితుంది. వెరీ రీసెంట్‌లీ ఇది తీసుకున్నా. సో ఈ లావెండర్ కలర్ హాఫ్ శారీ కూడా ఇందులో పెట్టేస్తున్నా. ఈ హాఫ్ శారీకి సంబంధించిన ఓని అనమాట చున్నీ. అండ్ నెక్స్ట్ దాని బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. ఇది నేను బయట స్టిచ్ చేపించుకున్నా. ఇలా స్కాలప్ నెక్ డిజైన్ వచ్చింది బ్యాక్ సైడ్. సో ఇది కూడా దీనిలో పెట్టేస్తా.
ఓకే. డన్. సో, ఇన్ని ట్రెడిషనల్ డ్రెసెస్ కాబట్టి ఆబ్వియస్‌లీ ఒక టీ షర్ట్ అండ్ ఒక నైట్ ప్యాంట్ ఉండాల్సిందే. సో, మనకి బస్ జర్నీకైనా, ట్రైన్ జర్నీకైనా కంఫర్టబుల్‌గా ఇంట్లో వేసుకున్నట్టే అక్కడ కూడా ఏదైనా చిన్న చిన్న ట్రావెలింగ్‌కి కావాలి కాబట్టి ఇదొక నైట్ ప్యాంట్ అండ్ టీ షర్ట్ పెట్టేసుకున్నా దీంట్లోనే. నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్ దగ్గర ఒక ఐలాండ్ ఉందనమాట. అక్కడికి మేము వెళ్తామో లేదో అనేది ఇంకా క్లారిటీగా తెలీదు. బట్ ఒకవేళ వెళ్తే లైక్ అక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఫన్ యాక్టివిటీస్ అట్లాంటివి. సో, ఇన్ కేస్ అక్కడికి వెళ్తే ఇదొక డ్రెస్ అని అనుకున్నా. ఇదొక లాంగ్ స్కర్ట్, కింద స్కర్ట్ అండ్ పైన క్రాప్ టాప్ అన్నట్టు లైక్రా ఫ్యాబ్రిక్‌ది. సో, కొంచెం ఫ్యాన్సీగుంటది. అక్కడ వేసుకోనికి గూడా కంఫర్టబుల్‌గా ఉంటది. వాటర్ ప్లేస్ కాబట్టి లైక్ బోటింగ్ అలా ఇలా ఉంటదేమో మేబీ. సో, దానికోసమని ఈ పెయిర్ ఆఫ్ డ్రెస్ ఒకటి పెట్టేసుకుంటున్నా. స్కర్ట్ అండ్ టాప్. నెక్స్ట్ డే 5లో టెంపుల్ దర్శనం అయిపోయాక నెక్స్ట్ ఇంకొక ప్లేస్‌కి ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్లీ. అదొక బోటింగ్ ప్లేస్ అగైన్. సో, దానికోసమని ఐ పిక్డ్ దిస్ ఫ్రాక్. ఒక స్లీవ్‌లెస్ ఫ్రాక్ అనమాట. సో, దాని మీదకి ఐ పిక్డ్ దిస్ ఏమంటారు పర్ల్ స్ట్రగ్స్ ఉంటాయి గదా మనకి. సో, ఇది నా అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు పోస్ట్ చేస్తాను చూడండి. స్ట్రగ్ రివ్యూ ఎలా ఉందో మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి. సో, అది గూడా క్యారీ చేస్తున్నా. సో, ఈ స్లీవ్‌లెస్ ఫ్రాక్ అండ్ దాని మీదకి ఈ పర్ల్ స్ట్రగ్ ఇట్ గోస్ ఇంటూ ఇట్. అండ్ కవర్‌లో ఎందుకు పెట్టానంటే పర్ల్స్ గదా! సో, బ్లాక్ అయిపోతాయి కావచ్చు అనేసి ఫర్ సేఫ్టీ అదొక కవర్‌లో ప్యాక్ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే. సో, నెక్స్ట్ టెంపులొచ్చేసి గూడా చాలా మెయిన్ టెంపులది. నాకు చాలా ఫేవరెట్ ప్లేస్. ఎప్పటినుంచో వెళ్ళాలనుకున్న నా మెయిన్ డెస్టినేషన్ ప్లేస్ అనమాట. అదొక సరే మీకొక హింట్ ఇస్తున్నా. అదొక జ్యోతిర్లింగం అనమాట. సో, అక్కడికి ఐ పిక్డ్ ఎ శారీ అగైన్. ఒక మంచి టిష్యూ శారీ అనమాట. అండ్ మమ్మీ దీనికిలా లేసేసింది. సో, దానికి సంబంధించిన బ్లౌజొచ్చేసి ఇదనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ మీషో అగైన్. శారీ మమ్మీ బయట షాప్‌లో పర్చేస్ చేసింది. అండ్ బ్లౌజ్ ఈజ్ ఫ్రమ్ మీషో. చూడండి ఇలా మంచిగా మగ్గం వర్క్ వస్తది. అండ్ పైన మొత్తం స్టోన్స్ వచ్చేసింది. సో, ఈ బ్లౌజ్ గూడా శారీ పైన పెట్టేస్తా. డన్. అండ్ నెక్స్ట్ శారీ చేంజ్ చేసుకోవాలి గదా! దర్శనం అయిపోయాక. అండ్ దానికోసమని ఒక ఫ్రాక్ పెట్టుకున్నా. ఇది కూడా ఒక జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ లైట్ వెయిట్ ఉంటది. సో, ఇట్ గోస్ ఇంటూ ద సూట్ కేస్. సో, యాహ్! నెక్స్ట్ వచ్చేసి ఇంకో కుర్తీ డ్రెస్ ప్రిఫర్ చేస్తున్నా. బికాజ్ ఇన్ని శారీస్ ఇవన్నీ అయిపోయాయి గదా! సో, ఫ్రాక్స్, శారీస్ ఇదే రిపీట్ అవుతుంది మళ్ళీ. సో, అందుకే ఒక కుర్తీ డ్రెస్ ప్రిఫర్ చేశా. సో, ఇదొక బ్లాక్ కుర్తీ అనమాట. దీనిపైన ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది వేసుకుంటే మాత్రం. బికాజ్ నేను ఆల్రెడీ ట్రై చేశా గదా! అందుకే చెప్తున్నా. సో, ఇదనమాట. దీనికి సంబంధించిన ప్యాంట్ ఇది. దీంట్లోనే 2 పీస్ కుర్తీ అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ డే ఆఫ్ టెంపుల్ అగైన్ ఇంకొక టెంపుల్ ఉంది. సో, దానికి లాస్ట్ టెంపుల్ అనమాట అది. సో, దానికి కూడా మళ్ళీ ఇంకొక కుర్తీ సెట్ తీసుకున్నా. ఇది మన వీడియోలో ఆల్రెడీ ఉంది. బ్లూ కలర్ చుడిదార్ అనమాట. ఇది 3 పీస్ కుర్తీ సెట్. చున్నీ గూడా వస్తది దీనికి. సో, ఇది గూడా నేను ఇంకొక టెంపుల్ విజిట్‌కి అనుకుంటున్నాను. సో, యాహ్! దిస్ ఆల్సో గోస్ ఇంటూ ది సూట్‌కేస్. ఓకే. సో, ఇదనమాట నా ప్యాకింగ్ మొత్తం. దీంట్లో ఇప్పుడు 3 శారీస్ వచ్చాయి. ఒక హాఫ్ శారీ వచ్చింది. అండ్ 3 ఫ్రాక్స్ వచ్చాయి. అండ్ 3 కుర్తీ సెట్స్ వచ్చాయన్నమాట. సో, అది ఫ్రాక్స్, కుర్తీ సెట్స్, శారీస్, హాఫ్ శారీస్ బికాజ్ మొత్తం డివోషనల్ ట్రిప్ గదా! అందుకే ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్ చూజ్ చేసుకోవాల్సొచ్చింది. సో, నో మోర్ ఛాన్స్ ఫర్ ఎనీ ప్యాంట్స్, టాప్స్ అట్లా. సో, అదనమాట నా డ్రెసెస్, లగేజ్ ప్యాకింగ్. అండ్ ఇంకా జ్యువెలరీ గూడా ప్యాక్ చేసుకోవాలి. అది కూడా వీలైతే వీడియోలో యాడ్ చేస్తాను. కొన్ని ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను. మీకు చూపిస్తా. ఆ బ్యాంగిల్స్ గానీ, ఇయర్ రింగ్స్ గానీ మనకెన్నుంటాయి చెప్పండి. చాలా ప్యాక్ చేసుకోవాలి. ఓన్లీ కొన్ని ప్యాక్ చేసి పెట్టేసుకున్నా ఈ డ్రెసెస్‌తో పాటు. సో, అవి ఇవే అనమాట. దీంట్లో బ్యాంగిల్స్ పెట్టేసుకున్నా. అండ్ దీంట్లో కొన్ని చూడండి కొన్ని జ్యువెలరీ ఐటెమ్స్ లైక్ చైన్స్, హారమ్స్ అట్లాంటివి ఉంటాయి గదా! వేసుకోవడానికి. అవన్నీ దీంట్లో ప్యాక్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది గూడా ఇంకొక జ్యువెలరీ బాక్స్. దీంట్లో గూడా మొత్తం చైన్స్ అండ్ మనకి ఇవి ఉంటాయి కదా! మాటీలు, చెంపస్వరాలు అండ్ కావాల్సిన చైన్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్యాక్ చేసి పెట్టుకున్నా. అండ్ ఆ 3 బాక్సెస్‌తో పాటు ఇంకా కొన్ని ప్యాక్ చేసుకోవాలి. ఇప్పటికి సగమే ప్యాకింగ్ అయిపోయింది. రేపే ట్రైన్ అనమాట ఇక్కడ నుంచి. సో, రేపే స్టార్ట్ అవుతాం. అండ్ ఇంకాస్త ప్యాకింగ్ ఉంది. ఒక 70% అయిపోయినట్టే ఈ బట్టలతో. ఇంకొక 30% ప్యాకింగ్ ఉంది. లైక్ చిన్న చిన్న ఐటెమ్స్ ఉంటాయి కదా! మిస్‌లేనియస్. సో, ఆ ఐటెమ్స్ అన్నీ
ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి. అదనమాట ఇది వీడియో. సో హోప్ యూ లైక్ ద వీడియో. నా అవుట్‌ఫిట్స్ ప్రిఫరెన్సెస్ అన్నీ మీరు చూసేసారని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్తాం, ఏ టెంపుల్స్ విజిట్ చేస్తున్నాం అండ్ అక్కడ నేను ఇందులో ఏ అవుట్‌ఫిట్స్ వేసుకుంటాననేసి క్లియర్ కట్‌గా అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు చూపిస్తాను. సో డోంట్ మిస్ వాచింగ్ మై వీడియోస్. ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయన్నమాట. సో ఈ 10 డేస్ ట్రిప్, ఈ 10 డేస్ హెవీ వెకేషన్ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నాకక్కడ ఎంత వీలైతే అంత రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాను. సో అస్సలు మిస్ అవ్వకుండా వీడియోస్ అన్నీ రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను ఒక బిగినర్ యూట్యూబర్ కాబట్టి రీసెంట్‌గా ఛానల్ పెట్టాను కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. నేను ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు చాలా ఎంకరేజింగ్ ఉంటది. ఇఫ్ యూ జస్ట్ లైక్ ద వీడియో. నా వీడియోస్ లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేస్తూ ఉండండి. సో దట్ మన వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయన్నమాట లైక్ చేస్తే. సో యాహ్! డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బై బై.